కట్ వర్క్ అనేది ఈజీ వేలో ఎలా కుట్టాలో కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే 1 ఇంచ్ క్యాన్వాస్ పేపర్ తీసుకొని దానికి మధ్యలో 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. నేనైతే ఎలా చూపిస్తున్నానో అలా మార్క్ చేసుకొని మొత్తం స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోవాలి. నేను 2 హ్యాండ్స్కి ఒకేసారి గీస్తున్నాను చూడండి. ఒక 1½ ఇంచ్ అటు చివర ఇటు చివర మార్క్ చేసుకోండి, అది ఖర్చుల్లోకి పోయిద్ది. ఇప్పుడైతే మనం కట్ వర్క్ గీద్దాము. నేను విక్స్ మూత తీసుకున్నాను, దాంతో గీస్తున్నాను చూడండి. అలా మొత్తం మనం ఎక్కడికైతే 1½ ఇంచుకు మార్క్ చేసుకున్నామో చివరి ఖర్చుల వరకు అక్కడ వరకు కట్ వర్క్ అనేది పెట్టుకోవాలి. చూడండి, క్లియర్గా అర్థమవుతుంది మీకు. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలా మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి. కట్ వర్క్ అనేది ఇలా కట్ చేసుకుంటే ముందే కుట్టేటప్పుడు ఈజీ అయింది, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. అలా కట్ చేసుకున్నాక మనం లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, లైనింగ్ క్లాత్ మీద ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా లైనింగ్ అనేది దానిపైన పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. సేమ్ 2 హ్యాండ్స్ అలాగే ఐరన్ చేసి పెట్టుకోవాలి. చూడండి, నీట్గా అలా ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండాలి కింద లైనింగ్ క్లాత్ అనేది. చూసారు కదా, రెండింటిని అలా ఐరన్ చేసి పెట్టుకున్నాక మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని నేను వేలుతో చూపిస్తున్నాను కదా, అలా దాని చుట్టూరా కుట్టు వేయడమే. మనకి క్యాన్వాస్ పేపర్ మీద అనేది పడకూడదు, దాని మీద పడకుండా కుట్టు వేసుకుంటేనే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అలా చివరి వరకు మొత్తం కుట్టేసుకోవాలి. అలా కుట్టిన తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా కట్ చేసుకోండి మొత్తము. అలా కట్ చేసుకున్నాక మనకి ఎక్కడైతే కట్ వర్క్ ఉంటుందో అక్కడ కుట్టు కట్ అవ్వకుండా చిన్న ఘాట్ అనేది పెట్టుకోవాలి. ఘాటు పెట్టుకున్నాక రిటర్న్ తిప్పుకోండి. ఒక వేలుతోటి చిన్నగా రిటర్న్ తిప్పుకుంటే మీకు నీట్గా వస్తుంది. చూడండి, నీట్గా అనేది మనకి టర్న్ అవుతుంది. అలా మొత్తము తిప్పేసుకున్న తర్వాత ఒకసారి అలా చేతితో అటు ఇటు అనండి, ఆ ముడతలు అనేవి రావు, నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఫినిషింగ్ అనేది చాలా బాగా వచ్చింది. దాన్ని ఇప్పుడు మనం ఐరన్ అయినా చేసుకోవచ్చు, కుట్టు అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్కి చివర కుట్లు వేసుకోండి. నేను వేలుతో చూపించాను కదా, అలా కుట్టు వేసుకొని కట్ చేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.